తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను పంట కాలువలను తక్షణమే పూర్తి చేసి మరియు రుద్రవరం చాగలమర్రి మండలాల్లోని చెరువులకు మరమ్మతులు చేపట్టి ఆయకట్టు సంరక్షించాలని మరియు ప్రజలకు త్రాగునీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా రుద్రవరం మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను పంట కాలువలను తక్షణమే చేపట్టాలని కోరుతూ తెలుగంగ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ త్రాగు సాగునీటి కోసం 80వ దశకంలో చేపట్టిన కరువు బండ ఉద్యమాన్ని గౌరవించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాయలసీమకు త్రాగు సాగునీరు ఇస్తూ తెలుగంగ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేస్తూ శ్రీశైలం వెనుక జలాలను మద్రాసు త్రాగునీటికి తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అందజేయడంతో పాటు 29 టీఎంసీల కృష్ణా జలాలను కర్నూలు, కడప జిల్లాలలో అనేక గ్రామాలకు త్రాగునీరు 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు. పెన్నా జలాలను వినియోగించి నెల్లూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు, చిత్తూరు జిల్లాలో 0.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్న లక్ష్యం కూడా తెలుగంగ ప్రాజెక్టులో భాగంగానే చేపట్టారని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న చెరువుల మీద ప్రభుత్వానికి విన్నవించడం కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని తెలుగంగ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది మా సంస్థ యొక్క అనుబంధ సంస్థ. ప్రధానంగా తెలుగంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారి ఆశయం ప్రకారం రాయలసీమ ప్రజలకంతా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో చేశారు. వారు నిర్మించిన ప్రాజెక్టులకు పాలకులు తూట్లు పొడుస్తూ దానికి కావాల్సిన బైపాస్ కెనాల్ను ఈ రోజు వరకు నిర్మించకపోవడం వల్ల ఆ వెలుగోడు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. అదేవిధంగా ప్రధాన కాలువ మద్రాసు కాలువ అయితే ఏదైతే వెలుగోడు నుండి బ్రహ్మసాగర్ వరకు ఉందో ఆ కాలువను కూడా పూర్తి సామర్థ్యంతో చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంతంలో బ్రహ్మసాగర్కు నీళ్లు చేరడం లేదు. అంతేకాకుండా పంట కాలువలు డిస్ట్రిబ్యూటర్స్లు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాంతంలో పొలాలకు నీళ్లు చేరకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని పాడైపోవడం, మైనర్స్, సబ్ మైనర్స్ పాడైపోవడం వల్ల రైతులు ఆ పైపులు వేసుకొని లేదా ఎలక్ట్రిక్ మోటార్లు, డీజిల్ ఇంజిన్ వేసుకుని నీళ్లు కొట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. దాంతో 20,000 నుండి 30,000 రూపాయల ఖర్చు అదనపు ఖర్చు అవుతోంది. అంతేకాకుండా ఈరోజు కడప జిల్లాలో 160,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే బ్రహ్మసాగర్ నుండి 30,000 ఎకరాలు కూడా నీళ్లు పారని పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాన్ని సిద్ధించడం కోసం ఎన్టీ రామారావు గారి పేరుతో అధికారంలో ఉన్న ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రుద్రవరం మండలంలో, చాగలమర్రి మండలంలో కూడా చెరువులు చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా కీలకం కూడా 1,000 ఎకరాలకు నీళ్లు అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ